పంచాయతీలో తలసరి ఆదాయం 26,810 రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగులు 25 మంది ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగులు 35 మంది, రైతులు 2,071 మంది. 26,000 రూపాయలు తలసరి ఆదాయం అన్నావు. అవును అది కరెక్ట్ అని చెప్పగలుగుతున్నావు? అది కరెక్ట్ కాదు సార్. సార్ డిస్ట్రిక్ట్ ది కాన్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత విలేజ్ తీసుకున్నారు కాదు. డిస్ట్రిక్ట్ ఎంత వచ్చింది? 1,80,000 జిల్లా వచ్చి కాన్స్టిట్యున్సీ ఎంత వచ్చింది? కాన్స్టిట్యున్సీ ఎంత వచ్చి? రొటీన్ గా చేస్తే కుదరదు, నాకు కరెక్ట్ గా ఉండాలి ఫిగర్స్ అన్ని. ఏదో ముక్కుబడిగా చేసేది కరెక్ట్ కాదు, అందుకే అడుగుతున్నా. నేను చదువుకొని వచ్చాను. చెక్ చేసి వ్యవసాయ రైతు కూలీలు 1,500 మంది. ఇక్కడ గ్రామ జనాభా వచ్చి 4,551. అందులో పురుషులు 2,205 మంది, స్త్రీలు 2,346 మంది. మొత్తం గృహాలు 922. అక్షరాస్యత శాతం వచ్చి 41.52%. అందులో పురుషులు 52.27%, స్త్రీలు 31.54%. తమ్ముడు ఇను సార్ 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 మొత్తం కలిసి నువ్వు ఇచ్చింది 4,551 పాపులేషన్. ఇందులో మగవాళ్ళు 2,205, ఆడవాళ్లు 2,346, 922 ఇళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు వ్యవసాయం 42.55 కోట్లు, 37.14%. ఇండస్ట్రీ 11.50 అంటే 10.04. సర్వీస్ సెక్టర్ 60 కోట్ల 50 లక్షలు, 52.82. మొత్తం విలేజ్ యొక్క జీవీఏ చూస్తే 114 కోట్ల 54 లక్షలు. జీబీడీపీ 122 కోట్లు. పర్ క్యాపిటా వచ్చే కొందికి 26,810 రూపాయలు రాశావు. కాన్స్టిట్యున్సీ వచ్చే కొద్దికి 1,28,552 అని రాశారు. కాన్స్టిట్యున్సీ 1,28,000 ఉంటే ఇది 26,000 అంటే ఎట్లా సాధ్యమో చెప్పండి మీరు, కలెక్టర్ గారు, మీరు ఇద్దరు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు నో. అదే మరి జిల్లా వచ్చే కొద్దికి 1,73,598. స్టేట్ వచ్చే కొద్దికి 2,37,951. 26,000 తప్పు. రేపు రాబోయే కాకి లెక్కలు కాకుండా కరెక్ట్ లెక్కలు రాయండి, వెరిఫై చేసుకొని పెట్టండి. నేను ఎందుకంటే చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నా. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉండాలి. ఆ పేదలకు అండగా ఉండడమే నా ఆలోచన. అది దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వీళ్ళకి తెలియకపోతే నేర్పించండి, పాఠాలు పెట్టండి. నేర్చుకునే వరకు నేర్పించి అందరికీ న్యాయం చేద్దాం. జనసాంద్రత 125 చదరపు కిలోమీటర్కు. లింగ నిష్పత్తి. మీ ఎమ్మెల్యేని కూడా అడుగుతున్న ఆర్థిక లెక్కలు చదువుకోమని. ఆల్ ఎమ్మెల్యేస్, మీ నాగేశ్వర రెడ్డి గారే కాదు, అందరూ చదువుకోవాలి. మినిస్టర్స్ కూడా చదువుకోవాలి, అధికారులు చదువుకోవాలి. చదువుకొని న్యాయం చేసే దిశగా అందరూ ప్రయాణించాలి. అట్లా కాకుండా నేను ఊరికే రావడం లేదు. నేను వచ్చినప్పుడు నేను చదువుకుంటూ వస్తున్నానంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయాలో జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1,323. మొత్తం పెన్షన్లు 512. అందులో వృద్ధాప్య పెన్షన్లు 295, వితంతు పెన్షన్లు 121 మంది, వికలాంగులు 78, అభయస్థం 5, ఒంటరి మహిళలు 8, అంగన్వాడీ కేంద్రాలు 4, ప్రాథమిక పాఠశాలలు 3, పొదుపు సంఘాలు 110, జాబ్ కార్డులు 840, నీటి వినియోగదారుల సంఘాలు 3. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గ్రామ పంచాయతీ వివరములు ఈ గ్రామ సభలో తెలియజేయడమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు మాట్లాడతారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం పెట్టుకొని
మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి మన అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి, పరిశ్రమల శాఖ మంత్రులు టీజీ భరత్ గారికి, కలెక్టర్ గారికి, స్పెషల్ సెక్రటరీ రెవెన్యూ సాయి ప్రసాద్ గారికి, ఎంపీ గారికి, రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు నడయాడినటువంటి గడ్డ, మన కలుగట్ల గడ్డ మీద ముఖ్యమంత్రి మన అధినేత ఈ యొక్క గ్రామంలో వచ్చి గత ముఖ్యమంత్రి లాగా పరదాల చాటున కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే ఉందో రైతుల దగ్గర రైతు సమస్యలు కానీ అన్నీ చూసే విధంగా రావడం ఒక శుభ సూచికగా, శుభ పరిణామంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ చేతికిచ్చేది ఒక పేపరో లేకపోతే ఒక బుక్కో కాదు. మన బిడ్డల భవిష్యత్తు, రైతుకు ఆత్మవిశ్వాసం, రైతుకు భరోసా, అదేవిధంగా మన జీవితాలకి ఆధారమైనటువంటి మన భూమి యొక్క హక్కును ఒక పద్ధతి ప్రకారంగా డిజిటల్ ఇండియా అంటుంటే ఈరోజు డిజిటల్ రైతుగా ఈరోజు మనకు డిజిటల్ పాస్బుక్లు ఇచ్చి బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతూ అక్కడ ఏ రకమైనటువంటి పొరపాట్లు జరగకుండా ఈ యొక్క పాస్బుక్లు మన చేతికిచ్చేటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రెవెన్యూ పాస్బుక్లు చేతులెత్తి ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా చూపవలసిందిగా కోరుతున్నాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఏదైతే మన ప్రాంతం రాష్ట్రంలో రైతుకు కష్టం వచ్చినప్పుడు, ముఖ్యంగా రాయలసీమ రైతులకు కష్టం వచ్చినప్పుడు అందరూ పరిపాలన సమస్యగా భావిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత సమస్యగా, వ్యక్తిగత సమస్యగా భావించి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ, ఉల్లి రైతులకు కానీ ఈగ వాలినా కూడా మీకు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు మద్దతు ధర అదే రకంగా ప్రొక్యూర్ చేసిన ఘనత మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నా. ఇక్కడికి మాట్లాడుతున్నారు ఈరోజు రాయలసీమ మీద మాట్లాడుతూ నీటి మంటలు రెచ్చగొట్టే విధంగా పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్లకు ఈ కలగొట్ల గ్రామం నుంచి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కనీసం ఒక్క బొట్టు కాదు కదా, కనీసం ఒక్క నీటి చుక్క కాదు కదా, ఈ ఎడారి ప్రాంతానికి ఒక్క నీటి మొట్టును కూడా ఇవ్వనటువంటి రోజుల నుంచి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు మన రాయలసీమలో జలాశయాలన్నీ నిండు కుండలాగా నింపి ఇక్కడ కలగొట్లలోనే చూస్తున్నారు. మన కొండమ్మవాగు చెరువు 5 సంవత్సరాలు నిండు కుండలాగా ఇక్కడ నిండుగా నిండి 53 MCFTల నుంచి ఈ ఫిబ్రవరి వేసవి నెలలో కూడా 48 MCFTలు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి దయ కాదా